ఈ సూర్య నమస్కారములు ఆరోగ్యప్రదాయకములు. యోగాలో ఒక ముఖ్యమైన ఘట్టం ఇది. ఇందులో 12 ఆసనాలను మిళితం చేసి మహర్షులు ఇటు ప్రాణాయామము, ఇటు సూక్ష్మ వ్యాయామము, అటు ఆసనాలు, శరీర మొత్తానికి కదలిక కలిగేటట్లుగా ఈ సూర్య నమస్కారాలను మనకు ఏర్పాటు చేసి కొన్ని వేల సంవత్సరాలుగా అందిస్తున్నారు. ఎవరైతే ప్రతిరోజు కనీసం 12 సూర్య నమస్కారాలు చేస్తారో, ఒక సూర్య నమస్కారం 12 భంగిమలు ఒక సూర్య నమస్కారం కిందికి లెక్క చేస్తారో వారికి ఎలాంటి రోగాలు దరిచేరవు. పూర్వకాలం ఋషులు వారు ఆచరించి అనుభవసిద్ధంగా ఏర్పాటు చేసినవే ఈ సూర్య నమస్కారాలు. వీటిని ఉదయం సూర్యునికి అభిముఖంగా చేయడం చాలా మంచిది. వాటిని మంత్రపూర్వకంగా సూర్యుని 12 నామాలను ఉచ్చరిస్తూ చేయడం ఇంకా ప్రశస్తమైనది. ఆ నామాలను మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధ్యేయ సదా సవిత్రమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్మకరకుండలవాన్ కిరీటి హరి హిరణ్మయవపు ధృతశంఖచక్ర. నమస్కార మంత్రాః. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః అంటూ ఈ 12 ఆసనాలను ఒక్కొక్క నామంతో కలిపి ఉచ్చరిస్తూ చేయడం అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం. ఈ సంప్రదాయం ప్రకారంగా ఈ 12 నామాలతో ఆ సూర్యునికి ఎదురుగా నిలబడి 12 సార్లు సూర్య నమస్కారాలు చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండకుండా చక్కని ఆరోగ్యాన్ని, చక్కని పుష్టిని, శరీర ఆకృతిని కూడా ఈ సూర్య నమస్కారాలు మనకు కలుగజేస్తాయి. ఆదిత్యస్య నమస్కారాన్ ఏ కుర్వంతి దినే దినే ఆయుః ప్రజ్ఞాం బలం వీర్యం తేజస్తేషాంచ జాయతే. ఈ ఆదిత్యుని యొక్క నమస్కారాల్లో ఈ 12 ఆసనాలు, ఈ 12 నామాలతో ఎవరైతే ప్రతిదినం చేస్తారో వారికి ఆయుస్సు పెరుగుతుంది, బలం పెరుగుతుంది, తేజస్సు పెరుగుతుంది అని ఈ శ్లోకంలో ఫలశ్రుతిగా మనకు తెలియచేశారు. కాబట్టి మనం ప్రతిదినం ఈ నామాలను చదువుతూ సూర్య నమస్కారాలను యోగాచర్య ద్వారా తెలుసుకొని ప్రతిరోజు సాధన చేసినట్లయితే మన శరీరం విల్లులా వంగి మంచి సాధన చేస్తున్నట్లయితే బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండి ఎలాంటి రోగాలు మనకు దరిచేరవు. ఇది నేను గత 40 సంవత్సరాలుగా చేస్తూ అనుభవంతో చెబుతున్న మాట. శుభం. సబ్స్క్రైబ్ ఆచార్య శీసు.